నాకు ఇప్పించాలి, నాకు ఇప్పించలేని వాళ్ళు ఆయన పోలవరం ఏం కడతారు, ఆయన మనకు గౌరవంగా అంటున్నాం కానీ ఆయన అయితే ఏ క్వశ్చన్ తీసేదనుకోండి. సో వాళ్ళకు ఉన్నటువంటి అంటే అది అవుట్ ఆఫ్ ఫ్రెండ్షిప్, అవుట్ ఆఫ్ లవ్ అయి ఉండొచ్చు కానీ మనం వేరే రకంగా అనుకోకూడదు. సో మన సొంత మనుషులే అనుకుంటారా అలా అనుకుంటాడు ఆయన. సో ఈ నేపథ్యంలో వారిని అకామిడేట్ చేయవలసిన బాధ్యత టీడీపీ మీద ఉంది. బట్ ఇప్పుడే పోటీలో దిగుతారా, లేకపోతే తర్వాత రాజ్యసభకి పంపిస్తారా, తర్వాత ఏంటి, లేకపోతే ఎమ్మెల్సీ అని ఇస్తారా, లేకపోతే ఎలా బతికిస్తారా అనేది తెలుగుదేశం పార్టీ వారి మీద ఆలోచించి ఒక నిర్ణయం తీసుకోవాలి. అదైతే భారతీయ జనతా పార్టీకి అయితే సంబంధం లేని విషయం. మార్పుల చేతులు మొదలు పెట్టి సాయి గారు ఇవి చాలా ఉంటాయి, ఇంకా అన్ని మార్చుకోవాల్సి వస్తుంది. ఇది అయ్యే పని కాదు, ఎలక్షన్ కూడా అయిపోతాయి. సో ఆ పరిస్థితి ఉన్నది సాయి గారు. శాంతి ప్రసాద్ గారు ఒక ప్రధానమైన మాట వినబడుతుంది ఏంటంటే, ఈ ఇదే నరసాపురం గనక కాకపోతే ఆయన ఉండి నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా అయ్యి స్పీకర్ అడిగారు. అప్పుడు జగన్ ని ఒక ఆట ఆడుకోవాలని, తన అధికార పక్షంలోకి వచ్చి అధికార పక్షం స్పీకర్ గా ఉండి జగన్ ఆట ఆడుకుంటానంటే అది ఇస్తున్నారు అన్నటువంటి మరొక ప్రచారం ఉంది. సార్ ఇవన్నీ కూడా గాలి ప్రచారాలే సార్. సోషల్ మీడియా ఎట్లా తయారైందంటే చాలా విపరీత పోకడలు. ఇప్పుడు మీరు చెప్తున్న వార్తలన్నీ కూడా సోషల్ మీడియా వచ్చింది, లేదా కొన్ని దిక్కుమాల ఛానల్స్ లో వచ్చేవి తప్ప క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ ఎక్కడా లేదు. వార్తగా చూపించట్లేదు. ఆ వార్తల కన్నా కూడాను వార్తలుగా వారిస్తున్నారు. అయితే ఒకవేళ ఈ సందర్భంగా సీటు కానీ ఇవ్వకపోయినా నష్టమేదో ఉండదు. రేపు ఎమ్మెల్సీలు ఉంటాయి, ఈ రాజ్యసభ ఉంటుంది. వారికి కావాల్సింది పార్లమెంటులోకి వెళ్ళటమా, అసెంబ్లీలో రావటం అనేది వారు నిర్ణయించుకోవాలి. కానీ భవిష్యత్తులో బోల్డన్ని ఛాన్సెస్ అయితే అకామిడేషన్ చేయడానికి ఉంటాయి. ఇక్కడతో ఇది కథ ముగిసిపోయిన కథ కాదు. ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత చాలా ఉంటాయి సార్. అంటే ఆయన ఇప్పుడు ఏంటంటే రాష్ట్రం కోసం రక్తదానం చేశారు, రక్తం త్యాగం చేశారు, రక్తం చిందించారు. అసలు ఇవాళ ఈ ప్రభుత్వాన్ని కుప్పకూల్చడానికి కోసం మీ అందరూ జట్టు కట్టడానికి అంత త్యాగం చేసినటువంటి మనిషి తను త్యాగధనుడిగా మిగిలిపోతే అప్పుడు అది ఎన్నికల మీద ప్రభావం చూపెట్టదా? ఆ రకంగా చూపిస్తే జనసేన చాలా మంది నాయకులు త్యాగధనులుగా మిగిలిపోయారు. మరి మా వెంకటరెడ్డి కూడా మాట్లాడు, కానీ వైసీపీలో కూడా చాలా మంది త్యాగధనులు ఉంటారు. మా పార్టీ కోసం మేము త్యాగం చేసాం కానీ పక్క పార్టీ కోసం త్యాగం చేయాలి. త్యాగాల్లో గల త్యాగం అది, దానికి ఇంకా పెద్ద పేట వేయాలి దానికి. సార్ మా పార్టీలో ఒక నాయకుడు పోతే